మండల కేంద్రంలోని అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ వెనుకబడిన బీసీ కులాలకు కులగణన చేసి తగిన రిజర్వేషన్ కల్పించి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీషం మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుతూ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో బీసీ కులగణన చేసి నాడు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన చేసి ఏదైతే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని మాట ఇచ్చిండో ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి దానిని విజయవంతంగా ఆమోదించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కోడి పిల్లలు లెక్కలు కూడా రాసుకొని బీసీలను మోసం చేసిర్రు. ఆ లెక్కలు ఏమైనా కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. మరి ఏడ దాచుకున్నారో కేసీఆర్ ఇంట్లో దాచిర్రా, మరి హరీష్ రావు ఇంట్లో దాచిర్రా, ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బీసీల పాలిట పెద్దన్నగా నిలిచింది. ఈరోజు 42% రిజర్వేషన్తో బీసీలకు విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ సమానమైన న్యాయం జరుగుతుందని మేము ఆకాంక్షిస్తూ ఈరోజు మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చిన్నకోడూరు మండల కేంద్రంలో మండల పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు, మండల నాయకులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ, జగ్గారెడ్డి గార్ల, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే చరిత్ర. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీతోనే ఒక బడుగు బలహీన వర్గాలకు, అంతేకాకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, కొండ సురేఖమ్మ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్.